రాఘవుడి శక్తిని గమనించిన గురువు అతన్ని ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. నీ శక్తి గొప్పది, కాని నియంత్రణ అవసరం. రోజులు గడిచాయి. కఠిన సాధన ప్రారంభమైంది. శరీరం బలంగా మారింది. మనస్సు స్థిరంగా మారింది. ఒకరోజు ధ్యానంలో రాఘవుడిలోని అసలు శక్తి మేల్కుంది. పచ్చటి శక్తి అతన్ని చుట్టుకుంది. అప్పుడే ఒక గ్రామం ప్రమాదంలో ఉంది. దుష్టప్రాణి దాడి చేస్తోంది. ప్రజలు భయంతో పరుగులు పెడుతున్నారు. రాఘవుడు ముందుకొచ్చాడు. తన శక్తితో ఒక ఘోరమైన దెబ్బ దుష్టాన్ని ఓడించాడు. గురువు నవ్వుతూ అన్నాడు, ఇది మొదట మాత్రమే, ఇంకా పెద్ద యుద్ధాలు ముందున్నాయి. మరుసటి ఎపిసోడ్లో రాఘవుడి జీవితాన్ని మార్చే పరీక్ష, ఒక మహాప్రకటన. ఈ దివ్య విల్లును ఎత్తి వంగగలిగినవాడు రాజకుమార్తెను వివాహం చేసుకుంటాడు. పెద్ద పెద్ద యోధులు ముందుకొచ్చారు. కాని ఎవరూ కూడా ఆ విల్లును కదలించలేకపోయారు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఒక సాధారణ యువకుడు ముందుకొచ్చాడు. అతడే రాఘవుడు. అందరూ నవ్వారు. ఇతడా? కాని ఒక్క క్షణంలో రాఘవుడు ఆ విల్లును